నమస్తే, నేను మీ మధు మల్కేడ్కర్ జర్నలిస్ట్. ఈరోజు ఎక్స్ప్లెయినర్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్, అదే దేశవ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన ఇష్యూ. దానిపైన ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు వాటన్నిటిపైన, ఎందుకంటే విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా యువత ముందుకు వస్తూ ఉన్నారనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. అయితే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినటువంటి ఈ దీక్ష, ఈ నిరసన, దాన్ని హైజాక్ చేసింది కాంగ్రెస్ అనేటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ చేయడము. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ కాంగ్రెస్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానిలు ముట్టడించిన తర్వాత తెలంగాణలో కూడా పిసిసి చీఫ్, మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ముట్టడి కార్యక్రమం చేశారు. లోక్ భవన్ గవర్నర్ ఉండేటువంటి భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు, అరెస్ట్ అయ్యారు. వివాదం కొనసాగుతూ ఉంది. దాదాపు ఒక 10-15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇదే ఇష్యూ కుదిపేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఇష్యూలో మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మొదటి నుంచి సైలెంట్గా ఉంది నీట్ పేపర్ అంశంలో అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో దానికి పులి స్టాప్ పెట్టడానికే రేపు బీఆర్ఎస్ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. యాక్చువల్గా రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే ఉంది. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. నిరుద్యోగులు, యువకులు అంతా కూడా అక్కడికి రావాలనేటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు అనుమతి కోసం ఇందిరా పార్క్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనుమతి కోరుతూ బీఆర్ఎస్వి అప్లై చేసింది. ఇదంతా బాగానే ఉంది. మరి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తన స్టాండ్ వ్యక్తపరచలేదు? అటు బీజేపీ, సిజేపీ, ఆమ్ ఆద్మీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కూటమిలు, కాంగ్రెస్ దీనిపైన గలమెత్తుతూ ఉంటే ఎందుకు బీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయింది అనేటువంటి చర్చ కొనసాగుతుంది, క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. కాబట్టి దానికి పులి స్టాప్ పెట్టడానికి రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా, అది ఇందిరా పార్క్ వద్ద ఆ ధర్నా నిర్వహించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున రావాలనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. ఇంతవరకు ఓకే. అయితే దీనిపైన ప్రస్తుతం అలిగేషన్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్లోబరీనా అనేటువంటి సంస్థ తప్పుల తడకగా ఇంటర్మీడియట్ పిల్లల మార్కుల విషయంలో, అంటే మూల్యాంకనం పేపర్లు దిద్దడంలో చేసినటువంటి వైఫల్యాల వల్ల విద్యార్థులు చనిపోయారు. అదే గ్లోబరీనా సంస్థ ఈరోజు కోయంప్ట్ అనేటువంటి పేరుగా మార్చుకొని దేశంలో నీటి పరీక్షలు నిర్వహించేటువంటి దాంట్లోకి వెళ్ళి అక్కడ నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంట్లో నీట్ పేపర్ లీకేజీలో కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఉంది గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రభావం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో వీటన్నిటికీ సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మరి గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి గ్లోబరీనా సంస్థ వల్లనే జరిగిన తప్పిదాలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, కమరవిల్ల స్తూపం దగ్గర క్షమాపణ కోరాలి అనేటువంటి డిమాండ్ని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. మరి రేపు కేటీఆర్ ఏం మాట్లాడున్నారు? ఇప్పటికే ట్వీట్ చేశారు, గ్లోబరీనా సంస్థ నాదే నాదే అంటూ పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొకసారి మాట్లాడితే లీగల్ నోటీస్, అంటే పరువు నష్టం దావా కేసు ఎదుర్కోక తప్పదు అంటూ ట్వీట్ చేశారు, హెచ్చరిక జారీ చేశారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్. రేపు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేయబోతుంది అనేటువంటిది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అటు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి అంశాన్ని యథావిధిగా సపోర్ట్ చేస్తూ విద్యార్థులు చేస్తున్నారు, యువత రోడ్డు మీదకి వస్తున్నారు, వారికి మద్దతు తెలుపుతున్నామంటూ బీఆర్ఎస్ చెప్తూ స్టేట్మెంట్. రేపు ఇందిరా పార్క్ నుంచి కేటీఆర్ ఈ డిమాండ్ చేయబోతా ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, గ్రూప్ 1 పేపర్లకు సంబంధించినటువంటి దాంట్లో మాస్ కాపింగ్ జరిగింది, దానివల్ల ఎంతోమంది విద్యార్థులు సెలెక్ట్ కాలేకపోయారు, వాళ్ళు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వారందరిపైన చర్య తీసుకోవాలి, వాళ్ళందరికీ నష్టం జరిగింది కాబట్టి వీళ్ళే దానికి కారణము, దానికి బాధ్యతగా
రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో కేటీఆర్ డిమాండ్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. అడిగినటువంటి విద్యార్థులకు, న్యాయం అడిగిన విద్యార్థులపైన లాఠీ జులిపించారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో లాఠీ జులిపించినందుకు, లాఠీచార్జ్ చేసినందుకు హోంమంత్రిగా ఉన్నటువంటి దేశానికి అమిత్ షా రాజీనామా చేయాలంటారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటారు. దానికి సంబంధించి మరి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి మొత్తం రేవంత్ రెడ్డి ఇక్కడ ఎందుకు రాజీనామా కోరట్లేదు? ఒకవేళ అక్కడ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ యాజ్ ఇట్ ఈస్గా, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అనేటువంటి డిమాండ్కు తెరలేపబోతా ఉంది బీఆర్ఎస్. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఇష్యూ పెద్దదయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొన్ననే సరూర్ నగర్ స్టేడియంలో యువ సంకల్ప సభ అనేటువంటి పెద్ద ఎత్తున యువకులను పిలవడము, అక్కడ సభ ఏర్పాటు చేయడము, అక్కడ నుంచి కేటీఆర్ ప్రసంగించడం, ఇదంతా చర్చ జరిగింది. అంటే ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు, 1 ఇయర్ లోపలనే కంప్లీట్ చేస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ యువత నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. వాళ్ళే అధికారంలోకి తీసుకొచ్చారు. వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు రేపు మళ్ళీ ఇందిరా పార్క్ వేదికగా మొన్నటిదాకా ఢిల్లీ, నిన్న హైదరాబాద్ లోక్ భవన్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత, నిరసన, ఈరోజు బంద్కు పిలుపునివ్వడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలలో డైరెక్ట్గా బీఆర్ఎస్ మళ్ళీ ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేయబోతా ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామాకు సంబంధించిన అంశాన్ని డిమాండ్ చేయబోతా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ అంశాలకి సంబంధించినటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే పార్టీలు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే రాహుల్ గాంధీ ఎన్నికల ముంట్లో చిక్కడపల్లి సంబంధించిన లైబ్రరీ దగ్గరకు వచ్చారు. అక్కడ రోడ్డు పైన విద్యార్థులతో కూర్చున్నారు, ఛాయ్ తాగారు, హామీ ఇచ్చారు నిరుద్యోగులకు. మరి ఏమైంది ఆ హామీ? ఇక్కడ నిరుద్యోగులు కాదా? కేవలం అక్కడ జరిగినటువంటి వాళ్ళే నిరుద్యోగుల? ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఒక వెర్షన్, తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఒక వెర్షన్. అయినా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ని తీసుకుంటుంది. ఆ ఎగ్జాంపుల్లో గతంలో కేంద్రంలో అదానిని రాహుల్ గాంధీ విమర్శించి వ్యతిరేకిస్తే ఇటు అదానిని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా అనేటువంటిది. తర్వాత ట్రంప్ను అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే అదే ట్రంప్ పేరుని ఒక కాలనీకి, ఒక రోడ్డుకి ట్రంప్ రోడ్ అని ఇక్కడ నామకరణం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవంతా కూడా వ్యవహారాలు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నప్పుడు అదే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి కదా అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. ముందుగానే అటాక్ ప్రారంభించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. చిట్చాట్లో భాగంగా అటాక్ చేశారు, బీఆర్ఎస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిపైన రేపు కేటీఆర్ మరింతగా ఘాటుగా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సభ ద్వారా ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి సంబంధించి రాజకీయ విమర్శలు వేడెక్కుతా ఉన్నాయి. యాక్చువల్గా 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి రేపు ఇందిరా పార్క్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్పబోతా ఉన్నారు. నా బర్త్డే సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను, విద్యార్థులకు నిరుద్యోగులకు సాలిడారిటీగా వారికి మద్దతుగా నిలబడడానికి చేసుకుంటున్నాను, సేవా కార్యక్రమాలు చేయండి, సెలబ్రేషన్స్ వద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కటౌట్ కానీ ఏర్పాట్లు కానీ. రేపు కేటీఆర్ మాట్లాడబోయే ఇందిరా పార్క్ ధర్నా నుంచి ఏం డిమాండ్ చేయబోతున్నారు అనేటువంటిది మీకు తెలియజెప్పడానికి ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరు పార్టీల మధ్య ఇప్పటికే సీజేపీ, అటు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం అనేటువంటి దానిపైన చర్చ అయితే కొనసాగుతుంది. రేపు ఇందిరా పార్క్ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది కొత్త చర్చ కొనసాగుతుంది. నేను మీ మధు మల్కేడ్కర్, జర్నలిస్ట్.